హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. అయితే మేము మా విలేజ్లో భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. మా విలేజ్లో భోగి మంటలు వేయడం నైట్ 12:30 కంతా స్టార్ట్ చేసేసారు. ఈ భోగి మంటలు వేయడానికి అన్న వాళ్ళు అప్పటికప్పుడు అనుకొని ట్రాక్టర్లకైతే వేసుకొని వచ్చారనమాట ఈ కట్టెలన్నీ. ఇంకా వాళ్ళు కట్టెలు తీసుకొని వచ్చే టైంకి మేమైతే కింద అంతా క్లీన్ చేసేసి రంగోలీ లాగా అంతా డిజైన్ అయితే వేసి పెట్టాము భోగి మంటలు వేయడానికి. ఇంకా వాళ్ళు రాగానే భోగి మంటలు వేయడానికి కట్టెలంతా సెట్ చేసి పూజ అయితే చేసేసి స్టార్ట్ చేసేసారు. ఇక్కడ మేము భోగి స్టార్ట్ చేసేటప్పటికే మా వీధిలోనే ఇంకా వేరే వాళ్ళు కూడా భోగి ముందే స్టార్ట్ చేసేసారు. అందుకనేసి ఇక్కడ అందరూ అనుకుంటున్నారు అనమాట మన భోగి పెద్దగా ఉంది అనేసి. మొత్తానికి భోగి మంటలు వేయడం అయితే అయిందనమాట. స్టార్టింగ్ లో మంటలు అయితే తక్కువే వచ్చాయి కానీ ఇంకా పోను ఎక్కువ అయితే అయిపోయాయి అనమాట మంటలు. ఇంకా మేమందరం అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఫొటోస్ తీసుకోవడం అయిన తర్వాత ఇంకా అన్న వాళ్ళందరూ కలిసి డీజేలు అయితే పెట్టారు. డీజే పెట్టాక ఇంక అందరితో కామ్గా ఉంటారంటే లేదనమాట. అందరినీ తీసుకొచ్చి భోగి మంటల చుట్టూ నిలబెట్టి ఇంకా గొబ్బియలు వేద్దాము స్టార్ట్ చేయండి అనేసి సాంగ్స్ అయితే పెట్టారనమాట. ఇక్కడ ఇంకా నిండా మునిగాక చలే ముందులే అనేసి వచ్చి రాని గొబ్బియల డ్యాన్స్ అయితే వేసామన్నమాట. అయితే మా చిన్నప్పుడు మా నాన్నమ్మనైతే అడిగేవాళ్ళం అనమాట ఎందుకు ఈ భోగి మంటలు వేస్తాము అనేసి. దానికి మా నాన్నమేమో చాలా పెద్ద స్టోరీ లాగా చెప్పేదన్నమాట ఈ పండుగ గురించి. సాంప్రదాయానికి ప్రతీక అయిన సంక్రాంతికి భోగితో శ్రీకారం అనేసి. ఇంకా దక్షిణాయనంలో చివరి రోజైతే ఈ భోగి మంటలు వేసుకుంటారంట. అంటే దక్షిణాయనంలో మనం పడ్డ కష్టాలు బాధలు అన్నిటినీ ఈ మంటల్లో కలిపేసి రాబోయే ఉత్తరాయణంలో మనకంతా శుభమే జరగాలనేసి ఈ భోగి మంటలు అయితే వేస్తారంట. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే భోగి మంటల్లో పాత చీపుర్లంట చాటలు అలాంటివంతా కూడా వేసేసేవాళ్ళు. ఇంక ఇప్పుడు మేము సెలబ్రేట్ చేసుకున్న ఈ భోగి మంటల దగ్గరకు వచ్చేసరికి ఎంతసేపు ఇక్కడే గొబ్బియలు వేస్తున్నాం అనేసి పక్క భోగి వాళ్ళైతే ఇక్కడికి కూడా రండి, ఇక్కడ కూడా కాసేపు గొబ్బియలు వేద్దాం అనేసి అయితే చెప్పారనమాట. అందుకనేసి ఇప్పుడు మేము ఇంకొక భోగి దగ్గర అయితే వచ్చి గొబ్బియలు వేస్తున్నాం అనమాట. ఇక్కడ చాలా ఫన్నీగా ఉన్నిందనమాట. ఇంకా అందరూ వచ్చి రాని గొబ్బియలు వేస్తూ జోక్స్ వేసుకుంటూ చాలా బాగుండింది ఆ రోజైతే. ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కలిసి అయితే గొబ్బియలు అయితే వేశారు భోగి మంటల చుట్టూ. ఇక్కడ మా అమ్మమ్మ ఒక ఆవిడకు ఒక 70 years అబౌనే ఉంటాయి. అయినా కూడా మా అందరికన్నా కూడా అమ్మమ్మ ఎంత బాగా వేస్తున్నారు అనిపించింది నాకైతే. అంటే అప్పుడు వాళ్ళు తిన్న ఫుడ్ అలాంటిది అయి ఉండొచ్చు. ఇంకా మేమందరూ కాసేపు వేసి అలసిపోయి కాసేపు కూర్చున్నా కూడా తనైతే అస్సలు కాలు నొప్పి అని కూడా అనడం లేదనమాట. అంతా యాక్టివ్గా ఎగ్జైటెడ్గా వేశారు డ్యాన్స్ అయితే. ఇంక ఈ గొబ్బియాలు అయిన తర్వాత ఇంకా కొన్ని గేమ్స్ కూడా ఆడాము కానీ అవైతే వీడియోస్ అయితే తీయలేదు. ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు జక్కీకి అయితే వేస్తున్నారనమాట. మేము కూడా ట్రై చేసాం కానీ రాలేదు. ఇంకా ఇక్కడ మగవాళ్ళు కూడా చూడండి ఎంత బాగా వేస్తున్నారో ఆడవాళ్ళతో పాటు. మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట భోగి రోజు నైట్ అయితే. ఇంకా మీరు మీ విలేజ్లో భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే మా అన్న వేరే అబ్బాయి అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఇంకా తెల్లవారేటప్పటికి కొంతమంది పిల్లలు కూడా వచ్చి డ్యాన్స్ అయితే వేశారు. మొత్తానికి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మా విలేజ్లో భోగి. ఇంకా తెల్లవారేసరికి ఒక్కొక్కరుగా నీళ్ళ పాత్రలు అయితే తీసుకొచ్చి భోగి మంటల్లో అయితే పెట్టారు. ఈ భోగి మంటల్లో కాచిన నీళ్ళతో స్నానం చేస్తే ఇంట్లో ఉన్న పీడ దరిద్రము అంతా పోతాయనేసి మన పెద్దవాళ్ళ నమ్మకం అనమాట. ఇంక ఇక్కడ చూడండి నైట్ భోగి మంటల కోసం కట్టెలు అయితే తీసుకొచ్చారు కదా, వాటిలో కొన్ని అయితే మిగిలిపోయాయి. ఇంకా అవి కూడా అయితే ఒక్కొక్కటిగా వేసేస్తున్నారనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ పక్కన పెట్టుకున్న కట్టెలన్నీ అయితే అయిపోయాయి. ఇంక ఈ భోగి మంటల్లో ఇప్పుడు కాలుతున్న ఇవి మాత్రమే అనమాట ఉండేది. ఇక్కడ మా అమ్మ అయితే నీళ్ళ పాత్ర పెట్టాలనేసి నిప్పులన్నీ పక్కకు తీసి పాత్ర పెట్టి నీళ్ళు అయితే పోసిందనమాట. ఇంక ఇప్పుడైతే లేసి వచ్చారు మా పిల్లలు. నైట్ ఎందుకు మమ్మల్ని లేపలేదు అనేసి మా పెద్దోడైతే బాగా ఏడ్చాడు కూడా కాసేపు. లేపినప్పుడు అయితే లేవలేదు కానీ తర్వాత ఏడుస్తున్నాడు. ఇంకా భోగి మంటల్లో నీళ్ళు అయితే బాగా కాగిపోయాయి. ఒక్కొక్కరిగా స్నానాలు అయితే చేసుకుని రెడీ అయిపోయాం. అంతే అండి ఇంక ఈ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.